శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు శ్రీమన్నారాయణ గారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఫోన్ నెంబర్ 9347304717. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఈ వార్త వినగానే ఈ రాశి వారు ఎగిరి గంతేస్తారు. ఏం జరగబోతుందో ఆలస్యం లేకుండా వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. చంద్రుడు మీ రాశిపై దృష్టి పెట్టాడు. గురుడు, శుక్రుడు కలిసి మీ పైన అనుకూల శుభ సమయాన్ని వెదజల్లుతున్నారు. మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త అయితే ఈ రోజు అందుకోబోతున్నారు. దీని యొక్క ప్రభావం మీ మనసులో అంతులేని ఆనందాన్ని నింపుతుంది. ఇది సరికొత్త మార్గాన్ని, సరికొత్త జీవితం వైపు మిమ్మల్ని మళ్లించే రోజు. మీ యొక్క సన్నిహిత పరిచయం వలయంలో ఎవరో ఒకరు మీ గురించి ఎక్కడో ఒక పెద్ద అవకాశాన్ని చర్చించారు. ఇది ఉద్యోగ సంబంధమైనా కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ అయినా కావచ్చు, లేక కుటుంబ సంబంధమైనా కావచ్చు. ఈ రోజున మీరు వింటే మీరే ఎంపికయ్యారు అనే మాటలు, ఆ ఒక్క మాట వింటేనే మీరు ఏమీ చూడకుండానే ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే ఇది మీరు కలలో కూడా ఊహించని స్థాయికి తీసుకువెళ్లే అవకాశం. గతంలో చేసిన కృషి ఫలించే రోజు. ఎవరెవరో చూసి వదిలేసిన అవకాశం ఇప్పుడు మీ చేతుల్లోకొస్తుంది. పెద్ద కంపెనీ నుంచి ఆఫర్స్ రావచ్చు, లేకపోతే ఉన్న చోటే ప్రమోషన్ కూడా వినబడుతుంది. కోల్పోయిన డబ్బు తిరిగి రాబడే సూచన. ఒక పెద్ద పేమెంట్ మీకు అప్రూవ్ అవుతుంది. గతంలో పెట్టిన డబ్బు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాన్నిస్తుంది. కుటుంబంలో ఊహించని శుభ కార్యక్రమం గురించి ముహూర్తం ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. మీ పేరున ఒక మంచి మాట కూడా బయట నుండొస్తుంది. ఆ మాటతో మీరు గర్వపడతారు. ప్రేమ సంబంధం ఉన్నవారికి ఫైనల్ అంగీకారం లభించబోతోంది. అది కుటుంబం నుంచి కూడా కావచ్చు. కొంతకాలంగా ఎదురు చూస్తున్న వివాహ సంబంధం కూడా ఇప్పుడే ఫిక్స్ అవుతోంది. ఇక ఈ వార్తతో మీరు చాలా వరకు ఆనందపడతారు. అలాగే శుభవార్త వినిపించాలనే సూచన కూడా భగవంతుడే ఇవ్వబోతున్నాడు. ఈ రోజు ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 1:15 వరకు కూడా మీ సమయం బాగుంటుంది. ఫోన్లు, మెయిల్లు, ప్రత్యక్షంగా వచ్చే సమాచారం మిమ్మల్ని ఆనందపరుస్తుంది. హఠాత్తుగా వచ్చిన ఆనందాన్ని మీరు చక్కదిద్దుకోలేక ఆశ్చర్యపోతారు. మీ హృదయం లోపల ఒకటే మాట ఉంటుంది. ఇది నిజమేనా? ఇప్పటి వరకు వేచి చూసిన ప్రతి క్షణం వృధా కాలేదు కదా? ప్రతి ఒక్కరికి కూడా ఈ వార్త గురించి వెంటనే చెప్పొద్దు. ఎవరి దృష్టి రాకుండా చూసుకోండి. ఫైనల్ నిర్ణయాలు తీసుకునే వరకు కూడా 1-2 సలహాలు ప్రియమైన వారిని అడగండి. శ్రద్ధగా వినండి. ఆనందంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ శుభవార్త మీలో కొత్త ఉత్సాహాన్నైతే నింపుతుంది. ఇది మీ యొక్క తలంపులు మారుస్తుంది. మీ దారులు తెరుస్తుంది. బంధం బలపడేలా చేస్తుంది. ఎగిరి గంతేసే స్థాయిలో ఆనందాన్ని ఇచ్చే శుభవార్తను అస్సలు మిస్ కావద్దు. మీ జీవితం ఇప్పుడు కొత్త దశలోకి అడుగు పెడుతుంది. ఈ రాశివారు ఖచ్చితంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి. ఈ రోజున నిత్యము శుభం కలుగుతుంది.